ఈ వర్షాకాలంలో ఈ వర్షాలతో పాటు తల్లిదండ్రుల ఆందోళనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ ఆందోళనలు ఎందుకు పెరుగుతాయో ఈ వీడియోలో చూద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ మోసెస్, పీడియాట్రిషియన్, చందమామ పిల్లల హాస్పిటల్, భీమవరం. ఈ వర్షాకాలంలో చాలా మంది పిల్లల్లో మనం ఈ దగ్గు, జలుబు, ఆయాసం లాంటివి చూస్తూ ఉంటాం. వీటిని మనం జనరల్గా ఫ్లూ అంటాం. ఈ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్గా జ్వరం రావటం, ముక్కు కారిపోవటం, దగ్గు, వాంతులు, విరోచనాలు, కొంతమంది బిడ్డల్లో నీరసం అయిపోవటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇవి జనరల్గా వైరస్ల వల్ల కానీ బ్యాక్టీరియాల వల్ల కానీ వస్తూ ఉంటాయి. కానీ 100కి 90% చిన్న బిడ్డల్లో వచ్చే ఈ ఫ్లూ అన్ని వైరస్ల వల్లే వస్తూ ఉంటాయి. ఈ వైరల్ ఫ్లూలు అనేవి జనరల్గా 5 to 7 డేస్లో, అంటే 5 నుంచి 7 రోజుల్లో మెల్లిగా వాటంతటా అవే తగ్గిపోతాయి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చిన్నబిడ్డలకి ఈ వైరల్ ఫ్లూలు వచ్చినప్పుడు చక్కగా నీళ్ళు, అంటే హైడ్రేషన్, నీళ్ళు బాగా తాగిస్తాం, పిల్లలకి రెస్ట్ ఇవ్వటం, ఆ లక్షణాలకి తగ్గ మందులు ఇవ్వటం చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డా, లేకపోతే ఎక్కువ వాంతులైనా, హైగ్రేడ్ జ్వరాలు అంటే 101 కానీ 102 జ్వరాలు వచ్చినా, లేదంటే జ్వరాలు తగ్గకపోయినా సరే వెంటనే మనకి దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ అంటే పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం మంచిది.